హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అర్థమెటిక్స్ సంబంధించి 2016లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో యొక్క సమ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషనల్ నెంబర్ విత్ రికరింగ్ డెసిమల్ ఎక్స్ప్రెషన్ 0.12 బార్ ఈజ్. పునరావృత దశాంశ విస్తరణ 0.12 బార్ కలిగిన అకరణీయ సంఖ్య. మనకి బార్ అంటే పైన బార్ వచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ 0.12 ఇక్కడ బార్ ఉన్నప్పుడు ఈ బార్ రిమూవ్ చేయాలన్నప్పుడు ఆ యొక్క ప్లేస్ బార్ ఏదైతే నెంబర్కి ఉందో ఆ బార్కు బై వేసి 9 వేసుకోవాలా. ఇక బార్ లేని సంఖ్యని 0 పెట్టుకోవాలి. ఎట్లా చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నాడు. పాయింట్ తర్వాత ఉన్న వాటికి గుర్తుంచుకోండి. పాయింట్ తర్వాత ఉన్న వాటికి బార్ ఏదైతే ఉందో దాన్ని బార్ పైన తీసేయాలన్నప్పుడు కింద బై 9 వేసుకోవాలా. ఇక బార్ లేని సంఖ్యకి 0 పెట్టుకోవాలి. ఇక్కడ 0.12 పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. 2 నెంబర్స్కి కూడా బార్ ఉంది. మనం ఏం తీసుకోవాలో 12/99. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఎకంతో 3 4 12 3 3 9 4/33. సో ఆప్షన్ 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా 0.12 బాగా 0.12 ఈ యొక్క ఒకదానికే ఇచ్చారు. ఇక్కడ 2 ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.12 అని 2 కూడా బాగా ఇచ్చారు అనుకున్నప్పుడు మనం ఇక 12/12లోంచి ఇంకోటి ఏం చేయాలంటే మనం నార్మల్గా 12 బారు ఒకదానికి ఉంది కాబట్టి 9, బార్ లేని దానికి 0 పెట్టుకుంటాం. సో ఇంకోటి ఏం చేయాలంటే బార్ లేని దాన్ని కూడా తీసేయాలి. ఫస్ట్ 2 గుర్తుంచుకోవాలి. ఇక్కడ బార్ లేని దానికి బార్ ఉన్న దానికి బై 9 వేసుకోవాలి, బార్ లేనికి 0 పెట్టుకోవాలి. అదేవిధంగా బార్ అంటే మొత్తం సంఖ్య ఇది మొత్తం ఏదైతే నెంబర్ ఉంది ఈ మొత్తం నెంబర్లో నుంచి బార్ లేని నెంబర్ని తీసేయాలి. అంటే 12 - 1 అంటే 11/90. ఈ విధంగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.112 ఉందనుకోండి, ఓన్లీ 2 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ యొక్క మొత్తం నెంబర్ని రాసుకుంటాం. 112 మైనస్ బార్ లేని 2 బై ఇప్పుడు బార్ ఉండేది 1 9 వేసుకోవాలా, బార్ లేని 0. సో 110 నుంచి 101 బై దీన్ని సింప్లిఫై ఇక 112 2లోంచి 1 పోతే 1 వస్తుంది కదా 101/900. దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మళ్ళీ ఇంకా మనం ఇంకా తర్వాత చేసిన తర్వాత సింప్లిఫై చేసుకోవచ్చు. 3 3 9 0 0 3 3 9. సో ఇక పోకపోతే అట్లా చేస్తాం అంటే 101/900. సో ఈ విధంగా రికరింగ్ డెసిమల్స్ అంటే ఈ పాయింట్ బార్లు ఉన్న వాటిని ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్, ది యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ A, B, C and D ఈజ్ 35.5. దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ B and C ఈజ్. 4 వరుస సంఖ్యలు A, B, C మరియు Dల సగటు 35.5. అప్పుడు B మరియు Cల లబ్ధం ఎంత? ఇక్కడ యావరేజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే ఆ యొక్క నెంబర్స్ యావరేజ్ ఇచ్చేసి ఆ యొక్క నెంబర్స్ యొక్క మొత్తం ఏబిసి అండ్ డి వాటి యొక్క యావరేజ్ 35.5. ఇక్కడ చూడండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు అంటే ఈ సంఖ్యలు అనే ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ ఏ నెంబర్స్ కానీ ఇట్లా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటి యొక్క అంటే మనం మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేయకుండా ఏ విధంగా సింపుల్ చేయాలన్నప్పుడు ఇవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వరుస నెంబర్స్ 1 2 3 4 5 తీసుకుందాం. ఈ యొక్క వరుస నెంబర్లో దీని యొక్క యావరేజ్ ఏదని చెప్తాం? 3 అని చెప్తాం. మధ్యలోది 3 అని చెప్తాం. ఎందుకంటే ఇక మధ్యలో ఉంది కాబట్టి దాని యొక్క యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా 1 2 3 4 ఉంది. ఈ యొక్క దీనికి యావరేజ్ ఏం చెప్తాం? ఈ యొక్క మధ్యలో ఏదైతే ఉందో దాని యొక్క యావరేజ్ 2కి 3కి మధ్యలో ఏదైతే ఉందో 2.5. ఈ యొక్క 2.5 ఈ యొక్క దీని యావరేజ్ చెప్తాం. అదేవిధంగా ఏబిసిడిలో ఇక్కడ యావరేజ్ ఏంటంటారు? 35.5. 35.5 అంటే ఏంటి? ఇది 35.5. ఇది 35.5 అన్నప్పుడు యువతలు ఏమవుతుంది? 35 అవుతుంది. ఇది 36 అవుతుంది, 37. ఎందుకంటే మనకి కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస నెంబర్లు. అంటే ఇది బీసీకి మధ్య 35.5 అన్నప్పుడు ఇటుది 35 అవుతుంది, అటుది 36 అవుతుంది. సో దాని తర్వాత 37 34. మనకి క్వశ్చన్లు ఏం కనుక్కోమన్నారు? బి అండ్ సి అంటే బి మరియు సిల లబ్ధము అంటే బి ఎంత? 35, సి 36.
ఇది మల్టిప్లికేషన్ 6 5 30, 6 3 18, 21, 3 5 15, 9 10. సో 0 5 6 2 1260. సో ఆప్షన్ 1 అవుతుంది. ఈ విధంగా మనం అంటే యావరేజ్ కాన్సిక్యూట్ నెంబర్స్ కానీ కాన్సిక్యూట్ ఈవెన్ నెంబర్స్ కానీ అట్లా ఆడ్ నెంబర్స్ అట్లా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా మనం యొక్క దాంట్లో బట్టి ఈ మధ్యలో అంటే సగటు అంటే మధ్యలో నెంబర్ ఏది వస్తుందని మనం యావరేజ్ అనుకొని ఇక అవతల నెంబర్ అవతల నెంబర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ యొక్క డివిఎన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్కి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒక గూగుల్ యాప్ స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క డివిఎన్ మ్యాథ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి మీరు పేమెంట్ అవన్నీ చేసుకోవచ్చు, ఈ యొక్క కోర్సు యాక్సెస్ కావచ్చు. అదేవిధంగా ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అంటే పేమెంట్ ఏమైనా చేసేటప్పుడు కానీ లేదా కోర్స్ యొక్క డీటెయిల్స్ ఏమన్నా అక్కడ ఇన్ఫర్మేషన్ కావాలని దాని గురించి మా యొక్క వాట్సాప్ నెంబర్ 9951605193కి వాట్సాప్ చేసి లేదా కాల్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క యాప్ నేము డివిఎన్ మ్యాథ్స్ యాప్ ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. 2 numbers are in the ratio 5:7. If 8 is subtracted from each number, then the ratio becomes 2:3. Then the product of 2 numbers is. రెండు సంఖ్యలు 5:7 నిష్పత్తిలో ఉన్నవి. ప్రతి సంఖ్య నుండి 8 తీసివేస్తే వాటి నిష్పత్తి 2:3 అవుతుంది. ఆ రెండు సంఖ్యల లబ్ధము. సో మనం ఆ రెండు సంఖ్యలు కనుక్కుంటే వాటి యొక్క లబ్ధం అంటే మల్టిప్లికేషన్ కదా. సో చూద్దాం. 2 numbers are in the ratio of 5:7. 5:7 అంటే మనకి ఆ నెంబర్స్ తెలియదు కాబట్టి వాటిని మనం 5x 7x అనుకుందాం. 5x 7x. సో ఈ యొక్క 5x 7x నుంచి 8 సబ్ట్రాక్టెడ్ అంటే 8 తీసేసారు ఒక దాని నుంచి. అంటే ఇది ఏమవుతుంది 5x - 8 7x - 8. సో ఇదేమంటుంది ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసిన ఫ్రమ్ ఈచ్ నెంబర్ దెన్ ద రేషియో బికమ్స్ 2:3. అంటే రేషియో ఏమవుతుంది 5x మైనస్ అంటే ఈస్ట్ అంటే మనం ఏం ఈస్ట్ని మనం బై చేసుకోవచ్చు లేదా బై రూపం దాన్ని అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ వాటిల్లో మనం ఈ యొక్క ఈస్ట్ రూపంలో ఉన్న దాన్ని మనం 5:7 ఉందనుకో దాన్ని 5/7 రాసుకోవచ్చు. అదేవిధంగా 5x - 8 7x - 8 అంటే దాన్ని బై రూపంలో రాసుకుని ఈ యొక్క 2:3కి ఈక్వల్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా 8 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దాని యొక్క నిష్పత్తి 2:3 అవుతుందని. కాబట్టి 5x - 8/7x - 8 = 2/3. దీని నుంచి మనం x విలువ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చినట్టే. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇక 3 5 15 15x - 3 24. సో అదేవిధంగా 2 7 14x - 2 16. సో 14x చేతులకు వస్తే 15x -14x అవుతుంది. అంటే 15x - 14x -24 కడిపోతే +24 అంటే -16 +24. సో 15 నుంచి x వస్తుంది ఇక్కడ = 24 నుంచి 16 చేస్తే 8. సో x = 8. మనకు కనుక్కోవాల్సింది ఏంది ఆ రెండు సంఖ్యలు లబ్ధము. రెండు సంఖ్యలు ఏమైతే అప్పుడు x = 8 అయితే 5x 7x ఎంత అవుతుంది 5x అంటే 5 5x అంటే 5 40 7x అంటే 7 56. సో 56 × 40 అంటే 4 24 4 20 22 2240. ఇది ఆప్షన్ 2 అవుతుంది. అదేవిధంగా ఇక ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ టీవీ సెట్ ఫర్ ఏ షాప్ కీపర్ ఈజ్ 22,000 రూపీస్. ది షాప్ కీపర్ ఇంక్రీజ్డ్ ది ప్రైస్ బై 15%. దెన్ ఈ సోల్డ్ ది టీవీ సెట్ at a discount of 20%. The actual loss for the shopkeeper in percentage is. ఒక దుకాణదారునికి ఒక టీవీ యొక్క కొనుగోలు ధర 22,000 రూపాయలు. అతను ఆ టీవీ ధరను 15% పెంచినాడు. ఆ తర్వాత ఆ టీవీ ధరని 20% తగ్గించి అమ్మినాడు. ఆ దుకాణదారునికి వచ్చిన నష్టశాతము. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే ఒక ఐటమ్ ఏదైనా ఒక వస్తువుని అతను
ఒక సమ్ ఇంక్రీజ్ చేసి లేదా డిక్రీజ్ చేసి పెంచిన తర్వాత ఆ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లేదా లాస్ పర్సంటేజ్ కానీ కనుక్కోవాలన్నప్పుడు ఈ యొక్క సింపుల్ ఫార్మ్ అంటే పర్సంటేజ్ ఒకసారి ఇంక్రీజ్ ఒకసారి డిక్రీజ్ అయినప్పుడు ఈ యొక్క అంటే షార్ట్ ఫార్ములా ఏంటంటే a + b + ab/100. a + b + ab/100. సో ఫస్ట్ ఏ అంటే ఫస్ట్ సారి ఈ యొక్క ఎంత పెంచండి 15%. సో 15 + బి అంటే ఇక్కడ చూడండి బి అంటే 25%. ఇక్కడ ఎప్పుడైనా సరే వాల్యూ పెంచిండు అంటే ఇంక్రీజ్ చేసినప్పుడు వాల్యూ ప్లస్లో వస్తుంది, అదే పర్సంటేజ్ డిక్రీజ్ చేసినప్పుడు మైనస్లో వచ్చేస్తుంది. అంటే సో ఇప్పుడు మన వాల్యూ ఏం వేసుకోవాలి, బి అంటే ఈ యొక్క 20% తగ్గించింది కాబట్టి -20 ప్లస్ ఏ అంటే 15 × -20/100. సో ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి 15 నుంచి 20 తీసేస్తే ఎంత అవుతుంది, -5 వస్తుంది ఇక్కడ. ప్లస్ ఈ యొక్క 15 రోజులు 30 అంటే 300, ఇది -300 అవుతుంది /100. సో 0కి 0 శుభతి -5 -3 -5 -3 అంటే ఎంత, -8. సో ఇక్కడ మనం ఏమి అడిగాడు, లాస్ అంటే అతనికి వచ్చిన నష్ట శాతము, అతనికి వచ్చిన లాస్ పర్సంటేజ్. కాబట్టి వాల్యూ మనకి లాస్ ఎప్పుడైతే మనకి లాస్ వచ్చిందో ఆ యొక్క వాల్యూ మనకి నెగిటివ్లో వస్తుంది, అంటే మైనస్లో వచ్చేస్తుంది. సో ప్రాఫిట్ అయితే నార్మల్గా అంటే ప్లస్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ పర్సంటేజ్ కాబట్టి లాస్ వచ్చింది కాబట్టి అతనికి వాల్యూ మనకి నెగిటివ్లో వచ్చేస్తుంది. సో ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Fifth question. The population of a small village increases by 8% annually. If it is present population is 23,328, then the population 2 years ago. ఒక గ్రామం యొక్క జనాభా 8% అంటే సంవత్సరానికి 8% పెరుగుతుంది. అయితే ప్రజెంట్ అంటే ప్రస్తుతం యొక్క గ్రామం యొక్క ప్రస్తుతం జనాభా 23,328 అయితే ఆ యొక్క జనాభా అంటే 2 సంవత్సరాల క్రితం యొక్క జనాభా ఎంత ఉంటుంది. ఈ యొక్క అర్థమెటిక్లో ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అర్థమెటిక్లో మనం ఏ టాపిక్ చేయాలన్నా సరే, ఏ టాపిక్ కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా కానీ ముందుగా ఆ టాపిక్ సంబంధించింది బేసిక్ ఫండమెంటల్స్ అవి తెలిస్తేనే మనకు తెలుస్తుంది. సో ఈ యొక్క బేసిక్ ఫార్ములాస్ మనకి ఇదేంది, ఇంక్రీజ్ అంటే పర్సంటేజెస్లో బేసిక్ ఫార్ములాస్ ఈ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు P × 1 + R/100 n. అదే పాపులేషన్ అంటే కొన్ని సంవత్సరాలు ఫార్ములా ఏంటి చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత జనాభా అన్నప్పుడు P × 1 + R/100 n. అట్లా కాకుండా కొన్ని సంవత్సరాల ముందు ఎగో అన్నప్పుడు సేమ్ అదే P × 1/1 + R/100 n. యొక్క పాపులేషన్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అన్నప్పుడు P × 1 + R/100 n మన యొక్క సొల్యూషన్ అదే మనం కనుక్కోవాల్సింది అనుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సంవత్సరాల ముందు అన్నప్పుడు సేమ్ ఫార్ములా కాబట్టి P × 1/1 + R/100 n. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంది, పాపులేషన్ 2 years ago అంటే కొన్ని సంవత్సరాల క్రితం. ఎగో అన్నప్పుడు మనం ఏది ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలి. P × 1 + ఇక్కడ చూడండి P × 1 + R/100 n. ఇక్కడ P అంటే ఎంత, 23,328. సో 23,328 × 1/1 అంటే 1 ప్లస్ R అంటే ఎంత, రేట్ ఆఫ్ ఎంత శాతం పెరుగుతుంది, 8%. సో 8/100 n అంటే ఎన్ని ఇయర్స్ కనుక్కోవాలి, 2 years. సో ఇది మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 23,328. దీనికి మనకి ఎల్సిఎం కనుక్కుంటే ఏమొస్తుంది, 108/100 108/100 ఇక్కడ బై ఉంది, 1/, అన్నప్పుడు ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. 100/100 వల్ల 100/108 అవుతుంది. అంటే మనం 100/108ని 2 times వేసుకొని దీన్ని చేయాలి 108.
ఇప్పుడు చూడండి 4 25లు 4 2 8 ఈ 4 2 2 4 7 28. సో ఇది కూడా అంతే 4 25లు 4 27. సో ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్గా 9 ఎక్కువ చూద్దాం. 9 3 27, 9 2 18, 5 ఉంటుంది, 9 5 45, 7 9 72. ఒక నిమిషం. చదువు 9 2 18, ఇంకేంటుంది 5 ఉంటుంది, 9 5 45. 45 అంటే 53 నుంచి 53 నుంచి 45, 13 8, 9 9 82, 9 81. సో 1 ఉంటుంది, 9 2 18. సో అదే ఇది కూడా 9 3 27 అయితే 9 2 18, 9 2 18 5 7 ఉంటుంది కదా, 9 9 81. సో ఇక్కడ 9 3 21, 9 2 18, 18 అంటే 7 ఉంటుంది, 7 అంటే 79 కదా, 79 అంటే 9 9 81, 9 72, 7 ఉంటుంది, ఇంకా 9 72. సో 3 1 3, 3 7, 3 8 24, 3 9 20, 3 9 27, 1 3 6 18, 3 3 1 3 3 3 9 3 2 6. సో 32 ఇంటూ మనకి ఫైనల్గా మిగిలిన 32 ఇంటూ 25 ఇంటూ 25 అంటే మనకు తెలుసు 625 అంటే 625 32, 2010 2 3 6 7, 2010 2 2010 2 4 5, 2 6 12, 3 5 15, 3 6 7, 3 6 10, 17 10, 9 10. సో 20,000. సో ఇవి అంటే ఇవి మనం క్యాల్కులేషన్లు కూడా అంటే 20 టేబుల్స్ కూడా వచ్చి ఉండాలి. అంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అర్థమెటిక్ సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, బట్ ది ఏరియా రిమైన్స్ సేమ్. దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10% తగ్గించినారు, కానీ దాని వైశాల్యం మారలేదు. అప్పుడు ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పులో పెరుగుదల శాతము. సో ఒక రెక్టాంగిల్ ఉంది, దాని యొక్క పొడవు 10% తగ్గించారు. సో 10% తగ్గించినప్పుడు దాని యొక్క ఏరియా మారలేదంట. సో మనం ఏం కనుక్కోవాలా, ఆ యొక్క వెడల్పులో ఎంత పెరిగిందో కనుక్కోవాలి. సో పర్సంటేజ్ ఇట్లా క్వశ్చన్స్ అంటే ఒకదాని ఏరియా పెరిగి ప్లస్ రిమైనింగ్ ఎంత తగ్గింది, అదేవిధంగా ఒకదాని ఏరియా తగ్గించి ఒకదాని ఒక లెంత్ కానీ విడ్త్ కానీ తగ్గించేసి సో మిగతాది ఎంత పెరిగింది అని కనుక్కోవాలన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా ఇది తగ్గిందన్నప్పుడు మనం ఒక ఫార్ములా R by 100 minus R ఇంటూ ఇంటూ 100%. ఇది తగ్గినప్పుడు అదే యొక్క పొడవు పెరిగిందని అనుకోండి, పెరిగింది అన్నప్పుడు అది యొక్క ఫార్ములా R by 100 plus R ఇంటూ 100%. ఇది యొక్క ఫార్ములాస్ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. సో ఏరియా పొడవు కానీ ఏదైనా కానీ తగ్గింది అన్నప్పుడు మన యొక్క ఇది ఫార్ములా వేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలా. అది వాల్యూస్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే లేదు, ఒక పర్సంటేజ్ అదే జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. సో ఇది ఇక్కడ పెరిగింది ఇచ్చినప్పుడు ఒకసారి మనం ఈ వాల్యూస్. సో మనకి ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, 10% తగ్గించినారు. సో 10% డిక్రీజ్ అయింది పొడవులో, కాబట్టి మనం ఇది ఫార్ములా. R అంటే ఎంత పర్సెంట్, 10% బై 100 మైనస్ R అంటే 10 ఇంటూ 100. ఇది సింప్లిఫై చేస్తే ఇది 10/100 నుంచి 10 తీసేస్తే 10/90 ఇంటూ 100. సో 0కి 0, ఇంకా 100/9 అంటే 9 11 99. సో 1/9 ఇక పర్సెంటేజ్ ఉంది కదా,
పర్సెంటేజ్ 1/9%. ఈ విధంగా మనం పర్సెంటేజ్ అట్లా పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఈ విధంగా రెండు ఇచ్చేసి మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా అంటే మనకి అర్థమెటిక్లో ప్రతి ఒక్క టాపిక్ మీద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలన్నప్పుడు ఒక ఫార్ములాస్ అంటే బేసిక్స్ అంటే మనకి అవి ఏందని తెలియాలి. అంటే ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాలో దేనికి సంబంధించింది అనే ఒక బేసిక్స్ అని ఉంటుంది. ఆ బేసిక్స్ ప్లస్ ఫార్ములాస్ ఉంటే ఆ ఫార్ములాస్ తెలితేనే మనం ఒక అర్థమెటిక్ సంబంధించి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ముందు మన బేసిక్స్ మీద ఒక గ్రిప్ రావాలి. సో అది సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ యొక్క మా డివెన్ మ్యాథ్స్ స్టడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. తెలంగాణ పోలీస్ కానీ తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ వాళ్ళు యొక్క మా యొక్క యాప్ డివెన్ మ్యాథ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీరు పేమెంట్ కానీ అవి కానీ చేసుకొని కోర్స్ యాక్సెస్ కావచ్చు. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ వాటికి కూడా మీరు అక్కడ నుంచి యాక్సెస్ కావచ్చు. అదేవిధంగా వీక్లీ ఆన్లైన్ టెస్ట్ అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. So thank you for watching.